ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఆర్మీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకి 8th క్లాస్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ చూసుకుంటే అగ్నివీర్ జనరల్ డ్యూటీకి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి టెక్నికల్, స్టోర్ కీపర్, ట్రేడ్స్మెన్, 10th బేస్ తోటి ట్రేడ్స్మెన్ 8th క్లాస్ పాస్ అయినా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించి వేకెన్సీస్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ లిమిట్ ఎంత, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, శాలరీ ఎంత, మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి అగ్నిపత్ స్కీమ్ మనకి 4 years అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే మాత్రమే మీకు అయితే అర్థం అవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ సికింద్రాబాద్కి సంబంధించి మనకైతే లేటెస్ట్గా 2024-25కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆర్మీ నుంచి. ఇది వచ్చేసి మనకి అగ్నిపత్ స్కీమ్ 4 years అయితే ఈ స్కీమ్ అయితే ఉండడం జరుగుతుంది. 4 years మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. అందులో 25% అయితే మనకి పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇది వచ్చేసి మనకి 13th February 2024 అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. 22 March 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. 22 April 2024 అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫేజ్ 1 లో వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ లో షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ రిక్రూట్మెంట్ ర్యాలీకి అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో కూడా మనకి షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది. వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకి పోస్టులు చూసుకుంటే అగ్నివీర్ జనరల్ డ్యూటీ, దీనికి సంబంధించి 17.5 years to 21 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 10th పాస్ అయితే సరిపోతుంది. 10th లో 45% మార్క్స్ వస్తే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. క్యాండిడేట్స్ విత్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు డ్రైవర్కి సంబంధించిన ప్రిఫరెన్స్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆర్మీలో డ్రైవర్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా, దానికి ప్రిఫరెన్స్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. లైసెన్స్ లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీకి సంబంధించి క్వాలిఫికేషన్ 10th 45% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి అగ్నివీర్ టెక్నికల్, దీనికి సంబంధించి మనకి 17.5 to 21 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10+2 ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్లో వచ్చేసి ఓవరాల్గా వచ్చేసి మనకి 50% రావాలి. ఈ సబ్జెక్ట్లో వచ్చేసి మనకి 40% అయితే వస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి 10+2 సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ దీని త్రూ పాస్ అయిన వాళ్ళని దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మనకి 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది. 10th క్లాస్లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సైన్స్ విత్ 2 years ఆఫ్ టెక్ ట్రైనింగ్ ఫ్రమ్ ఐటీఐ చేసి 10th చేయాలి. దాంతోపాటు ఐటీఐ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ట్రేడ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రానిక్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్, సర్వేయర్, ఇలా అయితే డిఫరెంట్ సంబంధించి మనకైతే ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది. ట్రేడ్స్ లో చేసిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 10th అండ్ ఐటీఐ వాళ్ళు లేదా ఇంటర్ చేసిన వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, టెక్నికల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. 17.5 to 21 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 10+2 ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంటర్ వచ్చేసి మనకి ఎగ్జామ్ పాస్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్లో అయినా పాస్ అవ్వండి మీరు. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అండ్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విత్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. టోటల్ చూసుకుంటే మనకి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. 50% వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్లో అయితే కంపల్సరీ 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, అకౌంట్స్, బుక్ కీపింగ్, ఇలా అయితే ప్రతి సబ్జెక్ట్లో మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. వాళ్ళు మాత్రం దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th బేస్ పైన అయితే మనకి అగ్నివీర్ ట్రేడ్స్మెన్ కి సంబంధించి పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే 17.5 to 21 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నో స్టిపులైజేషన్ ఇన్ అగ్రిగేట్ పర్సంటేజ్ బట్ షుడ్ హ్యావ్ స్కోర్డ్ మినిమం 33% ఇన్, జస్ట్ పాస్ అయితే దీనికైతే సరిపోతుంది. 33% అయితే నార్మల్ పాస్ కాబట్టి పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి ట్రేడ్స్మెన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 17.5 to 21 years లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th కూడా అవసరం లేదు మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి దానికి పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ అయితే మీకైతే
తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ పరంగా 1 అక్టోబర్ 2003 టు 1 ఏప్రిల్ 2007 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకుంటే మనకి ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే రీజనల్ హైట్ అండ్ చెస్ట్ చూసుకుంటే మనకి సౌతర్న్ ప్లేన్స్ మనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ 3 స్టేట్స్కి సంబంధించి అగ్నివీర్ జనరల్ డ్యూటీ అండ్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th పాస్ అండ్ 8th పాస్ వీళ్ళకి వచ్చేసి 166 హైట్ అయితే ఇవ్వడం జరిగింది. అగ్నివీర్ టెక్నికల్కి సంబంధించి 165 అయితే హైట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ టెక్నికల్ వీళ్ళకి 162 అయితే ఇవ్వడం జరిగింది. చెస్ట్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెయిట్కి తగ్గట్టు హైట్కి తగ్గట్టు వెయిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, లింక్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇదైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇందులో వచ్చేసి మనకి కేటగిరీ చూసుకుంటే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి నేషనల్, స్టేట్ అండ్ దోస్ హూ రిప్రజెంటెడ్ డిస్ట్రిక్ట్ లెవెల్ లేదా కాలేజ్, స్కూల్, స్టేట్, యూనివర్సిటీ, బోర్డ్ ఛాంపియన్షిప్ యాజ్ మెన్షన్డ్ ఇన్ పారా 5 ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకైతే హైట్లో వచ్చేసి 2 సెంటీమీటర్స్, చెస్ట్లో వచ్చేసి 3 సెంటీమీటర్ అండ్ వెయిట్లో వచ్చేసి 5 kgs అయితే మనకైతే వీళ్ళైతే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ 165 ఉన్నారు, 1 లేదా 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ వల్ల కూడా చాలా మంది రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు సర్టిఫికేట్ ఉంటే చూపిస్తే మీకైతే మిమ్మల్ని అయితే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్సెంటివ్స్ అవైలబుల్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఇందులో చూసుకుంటే మనకి కేటగిరీ చూసుకుంటే స్పోర్ట్స్ పర్సన్స్కి వచ్చేసి మనకి రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళకి వచ్చేసి మనకి 20 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. సర్టిఫికేట్ ఉంటే మీకు 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది జనరల్ డ్యూటీకి. ఇక్కడ వచ్చేసి మనకి అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ దీనికి సంబంధించి 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టెక్నికల్కి సంబంధించి 20 మార్క్స్, ట్రేడ్స్మెన్కి సంబంధించి మనకి 20 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ ఉండి వాళ్ళ ఆర్మీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళైతే వాళ్ళకైతే 20 మార్క్స్ ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ ఉన్నందుకు. నెక్స్ట్ చూసుకుంటే మనకి రిప్రజెంటెడ్ స్టేట్ ఎట్ ద సీనియర్ లేదా జూనియర్ నేషనల్ లెవెల్ అండ్ హ్యావ్ వాన్ ఎనీ మెడల్ మీరు సీనియర్ లేదా జూనియర్ నేషనల్ లెవెల్లో ఏదైనా ఒక మెడల్ అయితే గెలిచి ఉంటే వాళ్ళకి వచ్చేసి గెలిచిన వాళ్ళు లేకుంటే మనకి ఇండివిజువల్ ఈవెంట్ ఆర్ హ్యావ్ రీచ్డ్ అప్ టు 8th పొజిషన్ ఇన్ టీమ్ ఈవెంట్ ఇలా చేసిన వాళ్ళకైతే మినిమం అయితే 15 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్కి ఇందులో వచ్చేసి మనకి 15 మార్క్స్, ఇందులో 15 మార్క్స్ అయితే వీళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది ఏ స్ట్రీమ్ అయినా సరే. నెక్స్ట్ చూసుకుంటే మనకి రిప్రజెంటెడ్ కాలేజ్ లెవెల్లో లేదా యూనివర్సిటీ లెవెల్లో ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ అండ్ హ్యావ్ వాన్ ఎనీ మెడల్ లేకపోతే ఇండివిజువల్ ఈవెంట్ ఆర్ హ్యావ్ రీచ్డ్ అప్ టు 6th పొజిషన్ ఇన్ టీమ్ ఈవెంట్లో మీరు 6th పొజిషన్లో ఉన్న వాళ్ళైతే దీనిలోకి వచ్చేసి మనకి 10 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఎందులో అయినా మనకి జనరల్ డ్యూటీ, ట్రేడ్స్మెన్ ఎందులో వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే మనకి 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ లేదంటే మెడల్ గెలిచిన వాళ్ళైతే వాళ్ళకు 10 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిప్రజెంటెడ్ స్టేట్ ఎట్ నేషనల్ లెవెల్ ఇన్ ఖేలో ఇండియా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏదైనా ఒక మెడల్ గెలిస్తే వాళ్ళకైతే 10 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. లేకపోతే ఇండివిజువల్ ఈవెంట్ ఆర్ హ్యావ్ రీచ్డ్ అప్ టు 6th పొజిషన్లో టీమ్ ఈవెంట్ చేసినప్పుడు 6th పొజిషన్లో ఉన్న వాళ్ళకైనా దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిప్రజెంటెడ్ డిస్ట్రిక్ట్ ఎట్ ద స్టేట్ లెవెల్ అండ్ హ్యావ్ వాన్ ఎనీ మెడల్ మీరైతే స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఏదైనా ఒక మెడల్ గెలుచుకుంటే వాళ్ళకి 5 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. లేకపోతే ఇండివిజువల్ ఈవెంట్ త్రూ చేసి మీరు 4th పొజిషన్లో వస్తే టీంలో వాళ్ళకు కూడా 5 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రిప్రజెంటెడ్ ద స్టేట్ స్కూల్ టీమ్ ఇన్ ద ఈవెంట్స్ ఆర్గనైజ్డ్ బై ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ దీని త్రూ అయితే మీకు మెడల్ గెలిస్తే సేమ్ 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఇండివిజువల్ ఈవెంట్లో మీరు 6th పొజిషన్ వచ్చినట్టయితే 5 మార్క్స్ అయితే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది. మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయ్యి రన్నింగ్లో మంచి మార్క్స్ తెచ్చుకొని మీకు ఇందులో ఒక 10 మార్క్స్ 5 మార్క్స్ ఇలా కలిసినా మీకు అయితే చాలా బెనిఫిట్ అయితే ఉండడం జరుగుతుంది. వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న మార్క్స్ అయితే కలవడం జరుగుతుంది. ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ ట్రేడ్ అయినా సరే 5 మార్క్స్ అయితే కలవడం జరుగుతుంది. బి సర్టిఫికేట్కి 10 మార్క్స్, సి సర్టిఫికేట్కి వచ్చేసి మనకి జనరల్ డ్యూటీ వాళ్ళకి వచ్చేసి 20 మార్క్స్ అయితే ప్లస్ అయితే మనకి
నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 15 మార్క్స్, మిగతా వాళ్ళకి అందరికి 15 మార్క్స్ అయితే మనకి ప్లస్ అయితే, జనరల్ డ్యూటీ వాళ్ళకైతే 20 మార్క్స్ అయితే బోనస్. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 20 మార్క్స్ అయితే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ సి సర్టిఫికేట్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ రిపబ్లిక్ డే ప్యారేడ్. ఇందులో చూసుకుంటే సి సర్టిఫికేట్ ఉండి రిపబ్లిక్ డే ప్యారేడ్ లో మనకి పార్టిసిపేట్ చేస్తే 25 మార్క్స్ అయితే మనకి జనరల్ డ్యూటీ వాళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి 20 మార్క్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ క్యాండిడేట్స్ ఫర్ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ ఎస్కేటి ఓ లెవెల్ ఐటీ కోర్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద, ఇది ఉంటే మనకి 15 మార్క్స్ అయితే వీళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బోనస్ ఎంకేఎస్, ఇది వచ్చేసి మనకి అగ్నివీర్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి 10+2 years, మీకు 10th క్లాస్ అండ్ 2 years కోర్స్ ఎట్ ఐటీఐ, ఇందులో ఏదన్నా మీకైతే దాన్ని బేస్ చేసుకుని మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే 20 మార్క్స్, దీనికైతే 30 మార్క్స్, దీనికైతే 30, దీనికైతే 40, దీనికైతే 50 మార్క్స్ ఇలా అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయిన పర్సన్స్కి వచ్చేసి 7 months ట్రైనింగ్స్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకైతే జాబ్లో పర్మనెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. 4 years మాత్రమే మీకైతే ఇందులో ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి ఆఫ్టర్ 4 years 25% అయితే మనకి పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ 25% టు మనకి 50% కూడా చేంజ్ చేస్తారేమో అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్ అయితే మనకి అఫీషియల్గా అయితే ఏం రాలేదు. లీవ్ చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేసి 30 days అయితే లీవ్ అయితే ఉండడం జరుగుతుంది. పర్ యానమ్కి మనకి 30 days లీవ్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ పే అలవెన్సెస్ అండ్ అలైడ్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి దానికి సంబంధించిన అలవెన్సెస్ అయితే కూడా మీరు వీలైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రెస్ అండ్ ట్రావెల్ అలవెన్సెస్ విల్ బి పేడ్. ఇలా అయితే డిఫరెంట్ సంబంధించి వాళ్ళైతే అలవెన్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి శాలరీ చూసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 రావడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 30,000. అందులో మనకి 21,000 మనకి బై హ్యాండ్ ఇస్తారు. 9,000 వచ్చేసి మనకి వాళ్ళైతే ఇట్లా పిఎఫ్ ఇలా ఉంటుంది కదా, వాళ్ళు ఒక ఫండ్ త్రూ అయితే 9,000 అయితే వాళ్ళైతే కట్ చేసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో వచ్చేసి మనకి 33 టోటల్ 23,100 అయితే హ్యాండ్ రావడం జరుగుతుంది. 9,900 వచ్చేసి మనకైతే కట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేసి 36,500, ఫోర్త్ ఇయర్కి వచ్చేసి 40,000. ఇందులో వచ్చేసి 25,500 అయితే రావడం జరుగుతుంది బై హ్యాండ్. అండ్ 40,000 ఫోర్త్ ఇయర్ వచ్చేసి 28,000 అయితే రావడం జరుగుతుంది. మిగతా అయితే వచ్చి మనకి ఇవన్నీ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. కట్ అయిన అమౌంట్ దీనికి మళ్ళీ ప్లస్ యాడ్ అయ్యి మనకి టోటల్ వచ్చేసి మనకి ఎప్పుడైతే ఆఫ్టర్ 4 years తర్వాత ఎగ్జిట్ అయిపోతామో అప్పుడు మీకు 10.04 lakh అయితే మీకైతే రావడం జరుగుతుంది. సేవా నిధి ప్యాకేజ్ కింద అయితే వీళ్ళైతే మనకైతే 10.04 lakh అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి శాలరీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ డెత్ అండ్ డిజబిలిటీ కాంపెన్సేషన్, ఇది వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ 48 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు జాబ్లో ఉండి ఏమన్నా మరణిస్తే దగ్గరని 48 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ 4 years మనకి అగ్నివీర్ స్కిల్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆఫ్టర్ 4 years తర్వాత మీరు బయటకు వస్తారు కదా, మీరు ఇందులో చేసినట్టు మీకైతే స్కిల్స్ సర్టిఫికేట్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సీక్వెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి phase 1 వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇందులో వచ్చేసి మనకి ఇదైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే హాల్ టికెట్ రావడం జరుగుతుంది. హాల్ టికెట్ తీసుకొని మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి ర్యాలీ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఇందులో మనకి షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించిన ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2 చూసుకుంటే మనకి దీనికి అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకొని దానికి సంబంధించి 20 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయితే మీరు ర్యాలీకి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు కూడా మన ఛానల్లో అయితే వీడియో చేసి పెడతాను. దీనికి సంబంధించి అప్లై చేసేటప్పుడు అయితే అన్ని డీటెయిల్స్ అయితే క్లారిటీగా అయితే ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన క్లారిటీ వీడియో మీకు అయితే చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని అయితే ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయిన పర్సన్స్ ఉంటారో ఆన్లైన్ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్కి అయితే ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. 10th బేస్ పైన జనరల్ డ్యూటీకి అప్లై చేస్తున్న వాళ్ళు 10th సర్టిఫికేట్ ఒరిజినల్, క్యాస్ట్ సర్టిఫికేట్, రిలీజియన్ సర్టిఫికేట్, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్, అన్మ్యారేజ్ సర్టిఫికేట్, రిలేషన్షిప్ సర్టిఫికేట్, ఇట్లా డిఫరెంట్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది.
అండ్ ఇందులో వచ్చేసి మనకి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అయిన పర్సన్స్కి మాత్రమే. ఫస్ట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడైతే ఇవి అవసరం లేదు. ఎవరైతే క్వాలిఫై అవుతారు కదా, ఎగ్జామ్లో క్వాలిఫై అయిన పర్సన్స్ ర్యాలీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ అయితే చెక్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో మనకి ర్యాలీ డేట్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీ వచ్చేసి మనకి 1.6 km అయితే ఉండడం జరుగుతుంది. 1600 మీటర్కి సంబంధించి ఇది ఉండడం జరుగుతుంది. 1600 మీటర్స్ వచ్చేసి మనకి 5 minutes 30 secondsలో కొట్టాల్సి ఉంటుంది. గ్రూప్ 2 5 minutes 31 seconds to 5 minutes 45 secondsలో ఇది కొట్టాల్సి ఉంటుంది. 5 minutes ఫస్ట్ వచ్చేసి మనకి 5 minutes 30 seconds కదా, ఇందులో కొడితే మనకి 60 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 పుల్అప్స్కి 40 మార్క్స్, టోటల్ అయితే 100 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే 5 minutes 30 seconds లోపల అండ్ 10 పుల్అప్స్ కొట్టిన వాళ్ళకి 100 మార్క్స్ ఇచ్చేస్తారు మనకి. నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చేసి మనకి 48 మార్క్స్, 5 minutes 31 seconds to 5:45, మ్యాక్సిమం 5:45. ఇందులో కొట్టిన వాళ్ళకి మనకి 48 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రన్నింగ్లో 9 పుల్అప్స్ కొడితే మనకి 33 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి దీనికి సంబంధించిన అయితే ఇదే మనకి జిగ్జాగ్ 9 feet డిచ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే ఎవరైనా కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.